హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరే పెద్దోడా, వదిన్ని తీసుకొద్దాంరా. వదిన బేసికల్గా మంచిదే, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టే కదా. అవును బావా, నిజంగానే చందు బావా, నీకు తెలియట్లేదు. వాళ్ళు చాలా ఇది. మామూలుగా అయితే వదిన చాలా మంచిది, అక్క చాలా మంచిది బావా అని అన్న తర్వాత సరే చూద్దామన్నట్టుగా ఉంటే అలా కామ్గా ఉంటాడు. కామ్గా ఉంటే ఈ లోపల మన ధీరజ్కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఎవరబ్బా అని ఆలోచించే లోపల పలానా చోటన ఆ లారీ డ్రైవర్ వస్తున్నాడురా అని చెప్తారు. ఈ లోపల అక్కడికి వెళ్ళాలని తొందరలో, ఒరే అన్నయ్య, నువ్వే ఎలాగైనా వదిన్ని తీసుకురావాలిరా అని అనేసి వెళ్ళిపోతాడు. కానీ చందు బాధపడతాడు వాళ్ళ చెల్లెల విషయంలో. ఈ లోపల ధీరజ్కి ఫోన్ రావడంతో గబగబా ధీరజ్తో పాటు నర్మద కూడా వెళ్తుంది. వెళ్ళి పట్టుకోవడానికి ఎలాగైనా వెళ్తుంది. వెళ్ళేసరికి కరెక్ట్గా అక్కడ ఏ టీ కొట్టుకైతే వస్తాడో ఆ టీ కొట్టు దగ్గర నుంచుంటారు. అనుకోకుండా ఆ టీ కొట్టు దగ్గర మన వల్లి భాగ్యం వాళ్ళ ఆయన వల్లిని కప్పులు కడగమని చెప్తారు టీ షాప్లో. అలా చేస్తే పెద్దింటోళ్ళ అమ్మాయి పెద్ద కోడలు ఇలా చేస్తే నిన్ను తీసుకెళ్ళిపోతారు అమ్మడో నిన్ను మీ అత్తగారు మీ ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు అమ్మడో అని చెప్పి మన భాగ్యం చెప్తుంది. అవునమ్మో, నిజమేనంటావా? నిజమే అమ్మడో, ఇది తిరుగులేని అస్త్రం. చూడు, ఎవరైనా గొప్పింట కోడలు అలా కప్పులు కడిగితే వాళ్ళు ఊరుకుంటారా? చూడు ఎలా చేస్తారో అల్లుడు గారు వచ్చేసరికి అని చెప్పేసి కూర్చోపెట్టి కూతురు చేత కప్పులు కడిగిస్తూ ఉంటారు. కప్పులు ప్లేట్లు అంట్లో కడుగుతూ ఉంటే అది చూసిన ధీరజు, వదిన చూసావా వదిన ఎలా ఉందో, కప్పులు టీలో కడుక్కుంటుంది వదిన సామానం అనేసరికి అయ్యో అవునని చెప్పేసి ఎదరికి వెళ్ళబోతుంటే కరెక్ట్గా వాళ్ళని చూసింది నర్మద. భాగ్యాన్ని వాళ్ళ ఆయన్ని చూసింది. ఏంటిది అబ్బా, ఒకసారి ఆగు ధీరజ్ అని చెప్పేసి, చూసావా ఎలా గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నారో వాళ్ళు అని చెప్పేసి అంటుంది. అని అసలు ఇదంతా కావాలనే చేసినట్టున్నారు ధీరజ్, మనం చూస్తూ ఉండామని చెప్పేసి అనుకోకుండా అక్కడికి చందు వస్తాడు. చందు వచ్చి టీ తాగుతాడు. టీ తాగేసరికి అది అక్కడ కరెక్ట్గా టీ తాగుతున్నప్పుడు వల్లి అక్కడ ఆ సామానం తోతూ ఉంటుంది. అక్కడ కరెక్ట్గా సామానం తోతూ ఉండేసరికి, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని అనేసరికి, ఏం చేస్తాము, అంట్లు తోముకుంటాం. అవునయ్యా, ఏం చేస్తాం మేము మాలాంటి వాళ్ళం, మాకా కాళ్ళు నొప్పులు, మీ అత్తగారికా నా నడుము నొప్పి, ఏం చేస్తామయ్యా, అందుకనే అలా చేస్తున్నాం అంటుంది. ఇలా అనేసరికి ఏమీ మాట్లాడకుండా చందు అలా ఉండిపోతాడు. ఈ లోపల వల్లి వాళ్ళ నాన్న అంటాడు, ఏం చేస్తామయ్యా, మేమేం చేసుకోలేం, మాకంటూ 4 మెతుకులు తెచ్చిపెట్టి మాకొక్కగానొక్క బిడ్డ, ఏం చేస్తావు, కావాలితే మీకు అంత కోపం అయితే తీసుకెళ్ళిపోండి అయ్యా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా చందు కొంచెం మెత్తబడుతున్నాడని చెప్పేసి ఇంకా మన యాక్టింగ్ చేయాలని చెప్పేసి కూతురికి మొగుడికి చెప్పుద్ది భాగ్యం. ఇంకా యాక్టింగ్ చేసేసరికి ఈ లోపల చప్పట్లు కొట్టుకుంటూ ధీరజ్ వస్తాడు. ఏం యాక్టింగ్ అత్త, సూపర్ అత్త, నీలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరు అని చెప్పేసి, పిన్ని గారు మీ యాక్టింగ్ సూపర్ ఉంది, బావగారు వస్తున్నారని చెప్పేసి అక్క చేత అంట్లుగా ఇలా చేయిస్తారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ వల్లే ఆ అమ్మాయి కాపురం చెడిపోతుంది. ఆ విషయం మీకు తెలుస్తుందా పిన్ని గారు? ఇది ఎప్పటికీ తెలియదు, మీకు కావాలనే చేస్తున్నారు. ఎందుకు ఇలాగా మీ అమ్మాయి కాపురాన్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి నర్మద లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. ఇంకా ఏం చేయాలో తెలియక మీరు ఇలా చేయడం తప్పు అని అంటూ ఉంటే, ఏంటయ్యా ఏంటి మాట్లాడుతున్నావు, రాముడు లక్ష్మణ్ లాంటోడు నువ్వు, రాముడు సీత కలవాలని కాది అనే లోపల, అవును వదిన, ఎలాగైనా సరే అన్నయ్యకి వదినికి ఏంటిది విడాకులు ఇప్పించేద్దాం వదిన. అవును, ఎస్, అన్నయ్యకి వదినికి విడాకులు ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు? లక్ష్మణ్ లాంటోడు రాముడు సీత కలిసి ఉండాలన్నాను, కానీ ఏంటిది మీరు చేసే దొంగ పనులకి ఇలాగే ఉంటుందక్క. ఏమనుకుంటున్నా సెల్లాయ్, నిజంగానే చెప్తున్నాను కదా అని అనేసరికి, ఏమనుకున్నా సరే మీరు చేసే దొంగనాటాలు కరెక్ట్గా లేవు అనేసరికి అక్కడి నుంచి చందు వెళ్ళిపోయేసరికి ఈ లోపల అనుకోకుండా ఇలా తిరిగేసరికి ఆ లారీ డ్రైవర్ టీ తాగడానికి వస్తాడు. ధీరజ్ అదిగో ఆ లారీ డ్రైవర్ అదిగో అనేసరికి ఈ లోపల భాగ్యం వల్లి అందరూ షాక్లో ఉండిపోతారు. అయ్యో బాబోయ్, కొంప మునిగిపోయింది భాగ్యం, మన పరిస్థితి అయిపోయింది భాగ్యం, ఆవిడగారండి మన పని అయిపోయిందండి ఆవిడగారండి అని చెప్పేసి పరిగెత్తుకుంటా ఆడు ఎవరే అనేసరికి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా ధీరజ్ మామూలుగా పట్టుకుని, ఎవర్రా మీరంతా, అసలు ఎవర్రా నువ్వు, చెప్తావా, మీకు క్యా బోలనా అని అనేసరికి, చెప్తాను సాబ్ అని చెప్పేదాడు. కానీ అసలు ఇరక్కొడతాడు. కానీ అసలు ఏం చెప్తాడు? సేనాపతి పేరు చెప్తాడా,
లేకపోతే వల్లి భాగ్యం వాళ్ళ పేరు చెప్తాడా అనేది మన ట్విస్ట్ అండి. అసలు ఏం జరుగుద్ది రేపటి ఎపిసోడ్లో, ఎవరి పేరు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఇదే. రేపు పొద్దున్న ఏం చెప్తాడనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదేనండి ఇవాళ నా ఎపిసోడ్ అయితే ఇదే. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని నా వ్యూస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.